హాయ్ ఆల్. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకొని ట్రై చేస్తున్న వాళ్ళందరి కోసం ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇది సింపుల్గా ఈజీగా ఆలూ ఫ్రై చపాతీలోకి తిన్నా లేదా రైస్లో పప్పుకి కాంబినేషన్ రసం కాంబినేషన్ తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ముందుగా అయితే ఆయిల్లో కొంచెం మినపప్పు అలాగే కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ముందే ఆయిల్లోనే కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆనియన్ అండ్ అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాగానే మనం దీంట్లో ఆలు యాడ్ చేసుకోవాలి. ఆలు అనేది చాలా చిన్న సైజులో కట్ చేసుకుంటేనే ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇంకా ఆలు యాడ్ చేసాక హై ఫ్లేమ్లో ఒక 5 minutes, మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మూత పెట్టకుండా ఫ్రై చేస్తున్నాను నేను. అప్పుడే ఆలు అనేది మనకు మంచిగా టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత దీంట్లో తగినంత కారం, ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తే అంతే, టేస్టీ ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. రెసిపీ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.